Andariki namaskaram. Mana boys Rocky and Ritvik are rocking here. So we came here to wish the team and congratulate to LRS Entertainment. All the best. Food Gang. Yeah. అందరికి థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. నా పేరు అనురాగ్ అథర్వా, ఈ ఫిలిం డైరెక్టర్ని. టైటిల్ లఫుడ్ గ్యాంగ్. మన 1990s జరిగే ఒక వెల్ఫేర్ హాస్టల్ గ్రూప్లో జరిగే స్టోరీ అండి ఇది. మన మెయిన్ లీడ్ రాకీ, రాజు క్యారెక్టర్ పేరు, అండ్ మిగతా గ్యాంగ్ వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో మంచి ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి ఇది. టైటిల్ లఫుడ్ గ్యాంగ్ అని కొంచెం మాస్ ఉంది, కానీ ప్రాపర్ క్లాస్ అండ్ కామెడీ ఫిలిం ఇది. అందరు చాలా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ ద గెస్ట్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ గ్రాండ్ ఓపెనింగ్ ఆఫ్ లఫుడ్ గ్యాంగ్, అండ్ అలానే మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. సో ఈ ఫిలిం చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే అనురాగ్ బ్రో రాసిన స్క్రిప్ట్ కానీ, ఆ స్క్రిప్ట్లో ఉన్న ఎనర్జీ కానీ, ఆ ఫ్రెష్నెస్ కానీ, ఇంతమంది కొత్త ఎనర్జీస్తో ఒక డిఫరెంట్ టోనాలిటీతో ఇదివరకు ఎప్పుడు మీరు చూడని ఒక కలర్లో ఈ ఫిలిం ఉండబోతుంది. సో ఇట్స్ అ ప్రాపర్ బ్లెండ్ ఆఫ్ బడీ కామెడీ అండ్ ఆల్సో అన్ ఎమోషనల్ రైడ్, అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు కంపోజ్ ఫర్ దిస్ మూవీ. అండ్ డెఫినెట్లీ రానున్న రోజుల్లో మేము మీ అందరినీ సర్ప్రైజ్ చేయబోతున్నాం. మంచి మంచి పాటలతో మంచి మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది మీకు. యూ విల్ బీ గెటింగ్ రెగ్యులర్ అప్డేట్స్ ఫ్రమ్ హియర్ ఆన్. అండ్ అందరూ గుర్తుపెట్టుకోండి, లఫుడ్ గ్యాంగ్ గుర్తుపెట్టుకోండి, అనురాగ్ బోల్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ ఇది మీకు వినిపించే పేరు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, ఈ ఫిలిం ప్రొడ్యూసర్ని. మంచి కథ, చిన్న సినిమా, పెద్ద విజయంతో వస్తాం 3 months. థ్యాంక్ యూ. నా పేరు వర్ధన్ మేర్ అని డెవలప్. సో లఫుడ్ గ్యాంగ్ అనే మూవీ చాలా బాగుండబోతుంది. అది విజువల్గా, మ్యూజిక్గా, ఎంటైర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. థియేటర్కి వచ్చి హ్యాపీగా నవ్వుకునే సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్ అండి, నా పేరు రాకీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నేను ఈ స్టోరీ పాస్ట్ 8 months నుంచి అనురాగంతో ట్రావెల్ అవుతున్నాను. అప్పుడు అన్న 90s బ్యాక్డ్రాప్లో చేద్దాం రాకీ లాగా ఒక కాలేజ్ స్టోరీ అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ చేస్తున్నారు కదన్నా అంటే ఇది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము 8 months నుంచి అలా జర్నీ స్టార్ట్ చేస్తూ ఫైనల్గా ఇక్కడికి వచ్చింది. సో మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. వచ్చి మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ద ఫుడ్ గ్యాంగ్ వల్గారిటీ ఏముండదు, జస్ట్ చిచోరా గ్యాంగ్, దట్స్ ఇట్. అండ్ 90s బ్యాక్డ్రాప్లో జరిగిన హాస్టల్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని యూత్ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ అండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. నా పేరు ఆంటోనీ కార్తిక్. లఫుడ్ గ్యాంగ్ అనే మూవీ ఆల్రెడీ మనం లైక్ కామెడీ ఫిల్మ్స్ చూస్తుంటాం కదా, లైక్ జాతిరత్నాలు ఇలా చూసినప్పుడే అనుకుంటుంటాం కదా, సేమ్ ఇది చూసినప్పుడు కూడా అట్లనే అనిపిస్తుంది. అండ్ అంతకన్నా ఎక్కువనే అనిపిస్తుంది. అనురాగ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్, ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్, వెంకటేష్ అన్న, ఎవ్రీథింగ్ అందరు థ్యాంక్ యూ. అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాంటి న్యూ టాలెంట్ ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి మూవీస్ చేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వచ్చిన మీడియా మిత్రులకి అండ్ గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముందుగా మా లఫుడ్ గ్యాంగ్ అనేది పేరు చూడడానికి కొంచెం మాస్గా ఉంటుంది, బట్ చాలా మంచి ఫిలిం అండి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. అండ్ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ అన్న, ప్రొడ్యూసర్ అన్న, వెంకటేష్ అన్నయ్య అండ్ రాకీ అన్నయ్య. సినిమా చాలా బాగుంటుంది, అందరూ ముందు ముందు ఎక్స్పీరియన్స్ చేస్తారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు నందు. నేను లాస్ట్ మూవీ 8 months నుంచి ట్రావెల్ అవుతున్నాను అన్నతోటి. అండ్ ఈ మూవీ పేరు వచ్చేసి లఫుడ్ గ్యాంగ్. కాకపోతే వల్గర్గా ఉందనుకుంటారు, కాకపోతే వల్గర్గా ఉండదు. ఫుల్ ఫన్నీ అండ్ కామెడీ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. రీజన్ అదైతే కాదు, బేసిక్గా మన ఆ ఏజ్ గ్రూప్లో ఇప్పుడు ఏదైతే మనం చెప్రి అనో ఏదో ఒక టర్మినాలజీ వాడుతున్నాం కదా, సో ఆ టైంలో చేసే పనిని అలా అంటుండే అంతే. సో వీళ్ళకి ఒక మోటో లేదు, ఒక లైఫ్ స్టైల్ లేదు, ఏం లేదు. సో ఈ బ్యాచ్ ఇలాంటి ఒక క్యారెక్టర్స్ ఉన్న బ్యాచ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది. మ్యాక్సిమం ఒక 10 members-లో ఒక 5 members or 4 members అట్లీస్ట్ ఆ క్యారెక్టరైజేషన్స్కి రిలేటబుల్ అయ్యి ఉంటారు. సో అందుకోసం ఏమో నాకు ఆ లఫుడ్ గ్యాంగ్ అని పెట్టాలనిపించింది. అండ్ నేను పెట్టినందుకు నాకు ప్రాపర్ కాస్టింగ్ దొరికింది. వీళ్ళని చూసి ఆ క్యారెక్టర్స్ అండ్ ఆ టైటిల్ ప్రాపర్ యాప్ట్గా కనిపిస్తుంది యాక్చువల్లీ. బంధం అని
ఆ క్యాప్షన్ కి బేసిక్ గా మీకు మూవీ చూస్తే అర్థమైపోతుందండి. సోల్ ఆఫ్ ది మూవీ అది. సో అది ఇప్పుడు నేను రివీల్ చేసేస్తే లవ్ గ్యాంగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది కాదు. సో మీరు ఫిలిం చూస్తే ఆ క్యాప్షన్ ఈజ్ ర్యాపబుల్ క్యాప్షన్ అని క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇది స్టోరీ 90s బ్యాక్గ్రౌండ్. యా 1992 ఆ టైం పీరియడ్ 1 and 2 మధ్యలో జరిగేది. అంటే ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు అదే బ్యాక్గ్రౌండ్ వస్తున్నాయి కదా, మీరు కూడా అదే బాటలో వెళ్తున్నారు అంటే నో, నేను బ్యాక్ డ్రాప్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో ఉండే కొన్ని క్లూ పాయింట్స్ ఉన్నాయండి. అది స్టోరీకి చాలా రిలేటబుల్ గా అండ్ దానివల్ల స్టోరీ చాలా మారబోతుంది. సో అది ఆ టైం పీరియడ్ లోనే స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ చూజన్ దట్ 1992. సో గ్యాంగ్ లో మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఏమైనా తీసి పెట్టారా ఆ స్టోరీలో? మ్యాక్స్ ఆఫ్ ఒక మన స్టోరీ రాస్తున్నామనంటే మనం చూసినవో విన్నవో ఎక్కడన్నా చదివినవో ఉంటది. సో ఆబ్వియస్లీ నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది దాంట్లో. దిస్ ఇస్ వెంకీ అండి. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. డైరెక్టర్ అనురాగ్ గారు పోయిన నవంబర్లో ఈ కథ నాకు చెప్పారు, ఈ పాయింట్. అప్పటి నుంచి ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నాను. చాలా అనుకున్నాం స్టోరీస్ ఆయనతో చేయాలని. వేరే స్క్రిప్ట్స్ కూడా 2 చెప్పారు, కానీ ఇది బాగా నచ్చింది నాకు. సో ఇమీడియట్గా ఇది ఆన్బోర్డ్ చేయాలని చెప్పి ఇంకా మన లక్ష్మీకాంత్ రెడ్డి గారు దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా రాకీ అండ్ అభి వీళ్ళంతా చేస్తున్నారండి. ఇది నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్తున్నాము. సో అదే, థ్యాంక్ యూ.